వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మరి బాబాయ్ గారి పేరు వెంకటేశ్వరరావు గారండి. నాగమణి గారు గుండుగోలు నుంచి వస్తున్నారు తల్లి గారు. మరి ఆయనకి 6 నెలల క్రితం కాలు మీద గెడ్డ కింద వచ్చిందంటండి. మరి మోకాల కింద వెనకాల భాగం కాలు మీద ఆ గెడ్డ మరి ఏదైనా రాస్తే కొంచెం తగ్గడం మళ్ళీ నొప్పి వస్తూ ఉండేదంటండి. మరి చాలా హాస్పిటల్ తిరిగారంట. లోపల ఏముందో తెలియదు అంటండి డాక్టర్లు. మరి కాలు అయితే వాపు వచ్చేసి నల్లగా వచ్చేసి కాలు కింద పెట్టలేని పరిస్థితి అయినప్పుడు తండ్రి గారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించినప్పుడు తండ్రి చెప్పారంట, హాస్పిటల్కి వెళ్ళండి, వెలిగే ఉంది, మరి దేవుడు సహాయం చేస్తారని చెప్పారంటండి. మరి తండ్రి మాట తీసుకుని మరి తల్లిగారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు స్కానింగ్ చేసి ఆ గెడ్డలో రాళ్ళు ఉన్నాయంటండి. రాళ్ళు ఆ గెడ్డతోటి అతను సంవత్సరం నుంచి బాధపడ్డారంట తండ్రి గారు. మరి అప్పుడు ఆపరేషన్కి నేను చేయించుకోనని ఆయన భయపడినప్పుడు తండ్రి గారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించినప్పుడు తండ్రి చెప్పారంట, భయం లేదు, నేను నీకు తోడుగా ఉన్నానని తండ్రి చెప్పారంట. చక్కగా హాస్పిటల్కి వెళ్ళారంట. డాక్టర్లు ఆపరేషన్ చేశాక కాలు బోధకాలు అయిపోద్ది, నడవలేవు, నువ్వు కాలు వాసిపోద్ది, నీ కాలు పని చేయదని చెప్పారంటండి. ఆపరేషన్ చేసి 2 నెలలంట. మరి చేసిన 10 రోజులకే ఆయన లేచి నడుస్తున్నారండి. మంచి కాలు గడ్డలో మరి రాళ్ళు ఉండి చాలా ఇన్ఫెక్షన్ అయిందంట, కాలు తీసేయాలంటండి. కానీ ఆపరేషన్ జరిగి దేవుడు సహాయం చేసి ఇప్పుడు నడుస్తున్నారంట. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారంట. దేవుడు సాక్షి